నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించడం అనేటువంటిది సహజం. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక వింత పరిస్థితులు కనిపిస్తున్నాయనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరే దీనికి కారణం అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. మరి నిజంగా ఏమిటి అక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాన్ని ఈ స్థాయిలో చర్చలకు రావడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ప్రధానంగా చూస్తే ఈ రోజున ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు రాజకీయ పార్టీల మధ్యన కొంచెం వాతావరణం వాడివేడిగా ఉంటుంది, అది చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరే చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఈ రోజున మేనిఫెస్టో వార్ అనేటువంటిది కూడా ఒకటి అటు వైసీపీకి ఇటు తెలుగుదేశం జనసేనల మధ్యన కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి వైసీపీ వాళ్ళు కొన్ని సంధిస్తూ ఉన్నారు ప్రశ్నలు. ఏమిటి అంటే, మేనిఫెస్టో పైన చర్చలకు వచ్చే ధైర్యం ఉందా? మేము 99% ఈ రోజున మా మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేశాము అని చెప్పి నిజంగా పరిస్థితులు కనిపిస్తున్నాయా? వాళ్ళు మరి చర్చలకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ప్రజల్లో మేనిఫెస్టో అమలుకు సంబంధించి ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో సంగతి మనం ఒక్క నిమిషం పక్కన పెడదాం. వైసీపీ మేనిఫెస్టోని మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మేనిఫెస్టో అంటే అది మాకు బైబిల్ లాంటిది, మాకు ఖురాన్ లాంటిది, మాకు భగవద్గీత లాంటిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికైన మొదటి రోజే చెప్పాడు. ఆయన చెప్పటమే కాకుండా అధికారులందరూ కూడా మా మేనిఫెస్టోని మీ టేబుల్ మీద పెట్టుకొని ప్రతిరోజు చదవాలి అని చెప్పాడు. ప్రతి ఆఫీస్లో గోడకు అంటించాలని చెప్పాడు. అసలు అప్పుడు అందరూ అనుకున్నారు, ఆహా శభాష్ ఇటువంటి ముఖ్యమంత్రి అని. వెరీ గుడ్. రోజులు గడిచిన తర్వాత స్టేట్మెంట్ మాత్రం మేము అసలు 99% చేసాం, 100% చేసాం అని చెప్తారు. కానీ ఆయన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు నవరత్నాలు కదా. ఆ నవరత్నాలు అమలు చేశాడండి. ఇది మనం ప్రధానంగా, ఇంకా మిగిలిన మేనిఫెస్టోలో ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది తర్వాత పక్కన పెడదాం. ఈ నవరత్నాలని ఇంప్లిమెంట్ చేశాడా? కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడా? నవరత్నాల్లో ఫస్ట్ మీరు ఈ అమ్మఒడి కార్యక్రమం తీసుకోండి. అమ్మఒడి కార్యక్రమం తీసుకుంటే అమ్మఒడి కార్యక్రమాన్ని ఎన్నికల సమయంలో ఏం చెప్పాడు? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాకుండా ఆయన భార్య భారతిరెడ్డి వచ్చి కూడా ఆమె కూడా చెప్పింది, అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే, మీకు 2 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాడమ్మా జగనన్న అని చెప్పింది. ఇచ్చారా? అసలు 15,000 ఇచ్చారా? అందులో ఎంత కట్ చేసావు? నువ్వు కట్ చేసి బాత్రూముల్లో టాయిలెట్ కడగటానికి దానికి కూడా ఛార్జీలు ఇందులో నుంచి మినహాయించుకొని నువ్వు 15,000 అని చెప్పి నువ్వు 13,000 కొన్ని చోట్ల, 12,000 కొన్ని చోట్ల, అది కూడా కరెక్ట్ సీజన్లో కరెక్ట్ వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు కాకుండా నీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు వేస్తూ నువ్వు అసలు అమ్మఒడి కార్యక్రమాన్నే నువ్వు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే నీ ప్రధానమైన దీన్నే నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. రైతు భరోసా ఇది కూడా నవరత్నాల్లో ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసావా? ఏ రైతు అన్నా అసలు ఏదన్నా భరోసా ఉందా? రైతు భరోసా కేంద్రాలని పెట్టావు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడన్నా పనిచేస్తున్నాయా? ఆ రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికీ నువ్వు పెట్టిన ఈ 4 ఏళ్లలో ఎన్ని మూతపడ్డాయి? అసలు నువ్వు వాటిని ప్రైవేటు బిల్డింగ్స్లో పెట్టిన చోట నువ్వు అద్దె కట్టి ఎన్ని రోజులైంది? రైతుకి ఏ రైతుకైనా గిట్టుబాటు ధర ఇచ్చావా? నువ్వు చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పావు. అసలు ఈ రైతు భరోసా కింద చాలా పెద్ద విషయాలు, ధరల స్థిరీకరణ నిధి పెడతానని రకరకాల పెద్ద పెద్ద విషయాలు చెప్పావు. ఇవే కాదు సార్, ప్రధానంగా చూస్తే ఈ రోజున గిట్టుబాటు ధర లేకపోగా రైతు ధాన్యం అమ్మితే ఆ డబ్బులు గతంలో 45 రోజుల్లో వస్తే ఇప్పుడు 6 నెలలైనా రాని పరిస్థితి. రావు. మీకు కరువు వస్తే సహాయం ఉండదు, తుఫాను వచ్చి కొట్టుకుపోతే సహాయం ఉండదు.
ఈ ఈ ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇదేనా రైతు భరోసా? నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. ఇదే కాకుండా రైతుకు భరోసా కింద 12,500 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పాడు. కానీ ఈ రోజున 13,500 ఇస్తున్నామని చెప్పినా కూడా మరి ఆ డబ్బులు ఎలా ఇస్తున్నారు? కేంద్రం వాటాన్ని కలిపి అక్కడ కూడా అంటే ఒకటి కాదు సతీష్ గారు, మొత్తం అసలు నువ్వు చెప్పింది మేనిఫెస్టోలో చెప్పింది నువ్వు ఒక్క విషయం కూడా చేయలేదు. ఇప్పుడు మీకు ఇంకా ఫర్దర్గా మీకు ఇంకొక ఇది వస్తే నవరత్నాల్లో ఉన్న విషయాలే మాట్లాడుకుందాం మనం, మిగతా విషయాలు అక్కర్లా. జలయజ్ఞం అన్నాడు, ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేసావా? నీ కంప్లీట్ చేయటం పక్కన పెట్టు, ఒక్క ప్రాజెక్టుని సరిగ్గా మెయింటైన్ చేసావా? మెయింటైన్ చేయటం పక్కన పెట్టు, కొట్టుకుపోయిన గేట్లు పెట్టావా? గేట్లు కొట్టుకుపోతే కళ్ళప్పగిచ్చి చూస్తున్న ప్రభుత్వం ఇది. అన్నమయ్య ప్రాజెక్టులో 46 మంది కొట్టుకుపోతే దిక్కు దివాణం లేదు ఈ ప్రభుత్వంలో. ఈ వచ్చి జలయజ్ఞం అని చెప్పి పైగా మాట్లాడితే మేము అన్నీ చేసాం. ఏం చేశారు? ఏ విధంగా చేశారు? ఇదొక ఇది. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే మద్యపాన నిషేధం. నువ్వు అసలు మద్యపాన నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగను అన్నావు. చేసావా మద్యపాన నిషేధం? దశల వారీగా చేస్తానన్నావు. ఒక్క దశ అన్నా చేసావా? నువ్వు పైగా ప్రైవేటు కాంట్రాక్టర్లు అమ్మే మద్యాన్ని నీవు అమ్ముతున్నావు. నువ్వు తీసుకొచ్చి నువ్వు షాపులు పెట్టి ఆ షాపుల సంఖ్య పెంచి మద్యం ఆదాయాన్ని పెంచుకొని నువ్వు డిస్టిలరీలు బ్రూవరీలు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిట్లో ప్రొడ్యూస్ చేసిన మద్యాన్ని నువ్వే అమ్ముకుంటూ మద్యం వ్యాపారం చేస్తున్నది నువ్వు. గతంలో ఉన్న బ్రాండ్లు ఒక్కటి లేవు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నువ్వు చేసింది ఏంటి అంటే అంతకుముందు కొంచెం మంచి బ్రాండ్లు ఉంటే ఆ మద్యం మంచి బ్రాండ్లని నిషేధించావు నువ్వు. అంటే నీ మద్యపాన నిషేధం ఏంటి అంటే మంచి బ్రాండ్లని నిషేధిస్తాను, అదే మద్యపానం అని ప్రజలు అర్థం చేసుకునే స్థితిలోకి నువ్వు ఆ మద్యపాన దీన్ని తీసుకొచ్చావు. ఇంకొకటి, పేదలకి ఇళ్ళు ఇస్తానన్నావు. ఇచ్చావా? చంద్రబాబు నాయుడు కట్టిన టిడ్కో ఇళ్లనే నువ్వు ఇవ్వలేదు. నువ్వు జగనన్న కాలనీలు అన్నావు. జగనన్న కాలనీలు ఎక్కడున్నాయో ఏంటో తెలియదు ఎవరికి. అసలు అదే పెద్ద స్కాండలు. దాని మీద పవన్ కళ్యాణ్ లెటర్ రాసింది. నువ్వు మొత్తం పెద్ద అది చేశాను, జగనన్న కాలనీలు కట్టానన్నావు. ఆ కాలనీల్లోనే పెద్ద కుంభకోణం చేశారు. వాళ్ళు తక్కువ రేటుకి భూములు కొని వైసీపీ నాయకులు ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మారు, ఇందులో లక్షల కోట్లు కొట్టేశారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన. అవును. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటి, ఆరోగ్యశ్రీకి అసలు బిల్సే ఇవ్వట్లేదు. ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే మామూలు మందులే లేవు, కొరోసిన్ ట్యాబ్లెట్లు లేవు. నీ పాలనలో నువ్వు ఇంకా ఆరోగ్యశ్రీ దాకా కాదు, మామూలుగా వెళ్తే హాస్పిటల్లో మామూలు వైద్య సేవలు కూడా లేని పరిస్థితులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో రోగాలు పెంచాను. రోగాలు మనుషులకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ ఆ విధంగా ఆరోగ్యశ్రీ కూడా అట్లా ఉంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. అవి ఇచ్చే దిక్కు లేదు. కాలేజీల్లో నుంచి విద్యార్థుల్ని వెళ్ళగొడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో నీ నవరత్నాల్లోనే ఒక ప్రోగ్రాం ఉన్నది. అవును. ఎందుకంటే అదే దీంతో పాటు పెన్షన్ పెంచుతానన్నావు. నువ్వు ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, తర్వాత నువ్వు చేసింది ఒకటి. సంవత్సరానికి ఇంతని పెంచుతానని చెప్పావు. ఎన్నికల ముందర ఏం చెప్పావు? ఒకేసారి పెంచుతానని చెప్పావా లేదా? పెన్షన్లు ఇప్పుడు పెంచావా? ఇప్పటికీ దిక్కు లేదు. ఇంకా నువ్వు వచ్చే జనవరిలో చేస్తాట. అంటే అటువంటి పరిస్థితి మనం సామాజిక పెన్షన్ల విషయంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా వైఎస్ఆర్ ఆసరా అని, చేయూత అని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏవి కూడా చేయట్లేదు. ఇవి నవరత్నాలు, ఇవి మీరు చెప్పారు. ఇవి కాకపోగా మేనిఫెస్టోలో చెప్పినవే చూస్తే ప్రత్యేక హోదా కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం నిర్మాణం కానీ, ఇలాగ అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అవి ఎక్కడా తేరలేదు. అవి నాకు మొత్తం ఎంపీలను ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా వాళ్ళ మెడలు వంచి తెస్తానన్నావు. తెచ్చావా? తేలేదు. నువ్వు పోలవరం చంద్రబాబు నాయుడు 74% కడితే నువ్వు హెకిల్ చేసావు. చంద్రబాబు నాయుడే ఇంకా కట్టడానికి రాలేదా అన్నావు. నువ్వేం చేసావు? 1% అన్న పని జరిగిందా? రివర్స్ టెండరింగ్ అన్నావు, కాంట్రాక్టర్ని మార్చావు, నీకు కావాల్సిన కాంట్రాక్టర్ని తెచ్చిపెట్టుకున్నావు. ఆ కాంట్రాక్టర్ పని చేశాడా? ఇది పరిస్థితి.
మీకు ఒకటి కాదండి, మీకు రాష్ట్ర విభజన సమస్యలు, ఆ సమస్యలు తీర్చాలి. నువ్వేం చేసావు? నువ్వు కేసీఆర్తో కుమ్ముక్కయి హైదరాబాదులో ఉన్న ఆస్తులన్నీ వదులుకొని వచ్చావు. నువ్వు చేసినవన్నీ డ్యామేజీ, ఆంధ్రప్రదేశ్కు నువ్వు చేసిన డ్యామేజీ అంతా ఇంత కాదు. అందువల్ల నువ్వు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయలే, నువ్వు ఇచ్చిన ప్రామిసులు ఇంప్లిమెంట్ చేయలే. నువ్వు మరింకొక ముఖ్య విషయం, సిపిఎస్ రద్దు చేస్తాను అన్నా, మనం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నా, మీకు ఎందుకన్నా అని ఎంప్లాయీస్తో చెప్పావు. 5 ఏళ్ళు అయింది, దిక్కు లేదు. అంటే ఇంకా వారం రాలేదేమో సార్. ఇంకా వారం రాలేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పిన మాటలన్నీ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పావు. ఈ మధ్య సతీష్ గారు ఆ మాట ముఖ్యమంత్రి అనంగా మీరు విన్నారా? ఎందుకంటలేదు? మాట తప్పను మడమ తిప్పను, నేను వైఎస్ఆర్ బిడ్డని అన్నావు కదా, ఆ మాట ఇప్పుడు ఎందుకు అంటలేదు? ఇప్పుడు పబ్లిక్ మీటింగులో మాట తప్పను మడమ తిప్పను అనే అనమను జగన్ని. అంటే మాట తప్పిన విషయము మడమ తిప్పిన విషయము ఆయనకే స్పష్టంగా తెలుసు. కాబట్టి దీని మీద వేరే పార్టీలు అవి ఇవి చర్చలు చేయటం అది కాదు, ప్రజలే చర్చిస్తున్నారు, ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చేసారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏ హామీని కూడా నెరవేర్చలేదు. సార్, ఇక్కడే ప్రధానంగా చూస్తే మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నారు. మరి ఈ రోజున మేము నవరత్నాలు అమలు చేస్తుంటే వాటికే డబ్బులు లేవంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజున అంతకు 3 మరి వాళ్ళు హామీలు ఇస్తున్నారని వాళ్ళ మేనిఫెస్టోని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని ఎలా చూడాలి? ఇప్పుడు సంక్షేమానికి ఎవరూ వ్యతిరేకం కాదు. నేను అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ఫలాలు వచ్చే వరకు నువ్వు ఆకలితో ఉండు అని ఎవరూ చెప్పమన్నారు. నువ్వు సంక్షేమం అమలు చేయాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు పెంచాలి, మౌలిక సదుపాయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలి. అంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి సంపద సృష్టించాలి, ఆ సంపద ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలకి పంచిపెట్టాలి. ఈ సర్కిల్ సమర్థవంతంగా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే ఆయన ఏ హామీ ఇచ్చినా కానీ ఆలోచించి ఇస్తాడు. నీలాగా అవి ఏవీ తెలియకుండా సిపిఎస్ రద్దు విషయంలో నాకు అవగాహన లేకుండా సీఎం చెప్పాడు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా చంద్రబాబుతో వ్యవహారం ఉండదు. అందుకోసం ఏంటి అంటే మనం బ్రాడ్గా మనం చూడాల్సింది ఏంటి అంటే అన్ని రంగాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు కూడా త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కేవలం ప్రచార ఆర్భాటంగానే నవరత్నాలు 99% అమలు చేశామని చెప్తున్నారు తప్పితే వాస్తవాలు ఏమిటి అన్నది క్షేత్రస్థాయిలో ప్రజలకు కూడా తెలుసు. ఈ రోజున వాళ్ళు చేయలేనిది ప్రతిపక్షాలు చేయగలము అని చెప్పేసి బలంగా చెప్తున్నారు. అంటే ప్రజలు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది, ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఏ విధంగా సంక్షేమాన్ని అందించింది, అదే సమయంలో అభివృద్ధిని కూడా ఎలా చేసిందో ఈ అంశాలన్నింటినీ కూడా, అంటే ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులని, అలాగే గతంలో తెలుగుదేశం చేసినటువంటి పని మరి భవిష్యత్తులో వస్తే చేస్తామని చెప్తున్నవి, ఇవన్నిటిపైన ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఒక సరైనటువంటి తీర్పు అయితే రాబోతోంది. అది జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక చంపపెట్టు సమాధానంగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.